తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు భారతదేశ చరిత్ర సంస్కృతిలో మనము గిరిజన పోరాటాల గురించి వివరించడం జరుగుతుంది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అనేక మంది గిరిజనులు తమ హక్కులకు భంగం కలిగినప్పుడు వివిధ పోరాటాలు చేశారు. అంటే ప్రధానంగా బ్రిటిష్ వారు భారతదేశానికి తూర్పు ఇండియా వర్తక సంఘం ఒక వర్తక సంస్థగా కేవలం వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపారం డెవలప్ చేసుకొని క్రమక్రమంగా స్వదేశీ రాజుల బలహీనతలను ఆసరాగా చేసుకొని వారు వివిధ యుద్ధాలు చేసి వారి సైన్యంతో వివిధ యుద్ధాలు చేసి భారతదేశం మొత్తాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. మొట్టమొదలు కర్ణాటక యుద్ధాలు చేసి దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. అదేవిధంగా బెంగాల్ యుద్ధాలు చేసి బెంగాల్ యుద్ధాలు చేసి బెంగాల్ని ఆక్రమించుకున్నారు. అదేవిధంగా మరాఠా యుద్ధాలు చేసి మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. తర్వాత అదే కాకుండా సిక్కు యుద్ధాలు చేసి పంజాబ్ హర్యానా ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. ఇట్లా రకరకాల యుద్ధాలు చేసి మైసూరు యుద్ధాలు చేసి కర్ణాటక ప్రాంతాలను దక్షిణ భారతదేశం కొంతమేర ఆక్రమించుకున్నారు. ఈ విధంగా ఆక్రమించుకున్న తర్వాత బ్రిటిష్ వారు వారి పరిపాలనా విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా వారి పరిపాలనా విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశానికి వారి పరిపాలనా విధానాల వల్ల తీవ్ర నష్టం జరిగి వారి విధానాలు నచ్చక అనేక మంది అనేక రకాలుగా తిరుగుబాటు చేశారు. దాంట్లో మనకు రైతులు ఉద్యమాలు చేశారు, అదేవిధంగా రైతాంగ పోరాటాలు చేశారు. తర్వాత గిరిజనులు కూడా తిరుగుబాటు చేయడం జరిగింది. గిరిజనులు వారు స్వతంత్రంగా ఉండేవారు. వారి స్వతంత్రత బ్రిటిష్ వారి పరిపాలనతో దెబ్బతిన్నది కాబట్టి అనేక పోరాటాలు గిరిజనులు చేశారు. క్రీస్తకం 1600 సంవత్సరాల్లో భారతదేశంలో వర్తకం చేయడానికి ప్రవేశించిన తూర్పు ఇండియా కంపెనీ 1740 తర్వాత స్వదేశీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది. అంటే 1740 వరకు ఎలాంటి జోక్యం చేసుకోలేదు. అప్పుడు స్వదేశీ రాజకీయాల్లో జోక్యం చేసుకుని ఇక్కడి పాలకుల మధ్య నెలకొన్న అనైక్యతను ఆసరాగా చేసుకొని బలహీనతను అవకాశంగా తీసుకొని తమ సైన్యంతో వివిధ యుద్ధాలు చేసి భారతదేశం మొత్తాన్ని ఆక్రమించి వారి పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశాన్ని ఇంగ్లాండ్కు ఒక వలస రాజ్యంగా రూపొందించడం జరిగింది. దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్న రైతాంగం కంపెనీ భూమి శిస్తు విధానాల వల్ల కంపెనీ తరపున హక్కులు పొందిన వర్గాల దోపిడీ వల్ల దేశ జనాభాలో అత్యధికంగా ఉన్నారు రైతులు ఉన్నారు. వారి భూమి శిస్తు విధానాలు వీరు విధించిన భూమి శిస్తు విధానాలు బ్రిటిష్ వారి భూమి శిస్తు విధానాలు వారికి నచ్చలేదు. అంటే రకరకాల భూమి శిస్తు విధానాలు వారు ప్రయోగించారు. కొన్ని ప్రాంతాల్లో రైతువారి విధానాలు పెడితే కొన్ని ప్రాంతాల్లో శాశ్వత భూమి శిస్తు విధానం పెట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో మహల్వారీ భూమి శిస్తు విధానం పెట్టారు. ఇవన్నీ కూడా భూమి శిస్తు విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. తర్వాత కంపెనీ తరపున హక్కులు పొందిన వర్గాలు కొంతమంది కంపెనీ తూర్పు ఇండియా వర్తక సంఘం తరపున కొంతమంది హక్కులు పొందారు. ఆ విధంగా అంటే ముఖ్యంగా భూమి శిస్తు వసూలు అనేది కొంతమంది భూస్వాములకు అప్పచెప్పడం జరిగింది. ఈ విధంగా భూస్వాములు ఆ వర్గాల దోపిడీ వల్ల రెవెన్యూ ఉద్యోగుల దౌర్జన్యాల వల్ల ఈ రైతులు కూడా ఈ కాలంలో ఘోరంగా చితికిపోవడం జరిగింది. ఇదే విధంగా దేశంలో అడవి ప్రాంతాల్లో తరతరాలుగా స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతూ అడవి సంబంధమైన జీవనాధారంగా నమ్ముకొని బతుకుతున్న ఆదివాసీలు కూడా బ్రిటిష్ వారి పరిపాలన వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఎందుకంటే అడవులలో వారు స్వతంత్రంగా ఉండేవారు. వారి వ్యవహారాల్లో ఎవరు జోక్యం చేసుకునేవారు కాదు. రాజులు కూడా రాజుల కాలం వివిధ డైనాస్టీలు అంటే రాజవంశాలు పరిపాలిస్తున్న అప్పుడు కూడా ఈ అడవులకు వెళ్ళి ట్రైబల్స్ అంటే ఆదివాసుల జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళు ఇండిపెండెంట్గా బతికేవారు. ఎప్పుడైతే బ్రిటిష్ వారు వచ్చారో బ్రిటిష్ వారు వచ్చి వారి పరిపాలనా విధానాన్ని అడవులకు కూడా విస్తరింపజేశారు. ట్రైబల్స్ వారి క్రూర చట్టాల వల్ల అక్కడ ఉన్న గిరిజనులు తీవ్రంగా నష్టపోయి కష్టాల పాలు కావడం జరిగింది. ఈ విధంగా ఆ రెండు వర్గాల అసంతృప్తి కారణంగా ఒక పక్క రైతులు మరొక పక్క ట్రైబల్స్ గిరిజనులు వీరికి తీవ్ర అసంతృప్తి చెందారు. వీరి కారణంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేయడం జరిగింది. ఈ విధంగా గిరిజన తిరుగుబాట్లు మనకు ప్రిలిమ్స్లో ఇదే సబ్జెక్టు ప్రిలిమ్స్లో ఉంది. మెయిన్స్లో రెండో పేపర్లో భారతదేశ చరిత్రలో భాగంగా ఈ టాపిక్ మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ విధంగా మెయిన్స్లో ఏ విధంగా ప్రశ్న అడిగే అవకాశం ఉందంటే బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగిన గిరిజన ఉద్యమాలను వివరించండి.
బ్రిటిష్ వారి కాలంలో వారి వలస పాలనా కాలంలో జరిగిన గిరిజన ఉద్యమాలను వివరించండి అనే ప్రశ్న మనకు ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మనము ఇప్పుడు నేను చూపించిన ఇంట్రడక్షన్ అంతా కూడా ఇదంతా రాయాల్సి ఉంటుంది. ఇది మన క్రీస్తకం 1600 సంవత్సరంలో భారతదేశంలో వర్తకం చేయడానికి ప్రవేశించిన తూర్పు ఇండియా కంపెనీ 1740 తర్వాత స్వదేశీ రాజకీయాల్లో జోక్యం చేసుకొని ఇక్కడి పాలకుల అనైక్యతను తర్వాత బలహీనతను ఆసరాగా చేసుకొని అవకాశం తన సైన్యంతో వివిధ యుద్ధాలు చేసి భారతదేశం మొత్తాన్ని ఆక్రమించి వారి పరిపాలనా విధానాలను పెట్టింది దేశాన్ని ఇంగ్లాండ్కు వలస రాజ్యంగా మార్చడం జరిగింది. తర్వాత దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్న గిరిజనులు అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అటవీ సంపన్న జీవితారంగం నమ్ముకుని బ్రతుకుతున్న ఆదివాసీలు, ట్రైబల్స్ బ్రిటిష్ వారి క్రూర చట్టాల వల్ల తీవ్రంగా నష్టపోయి కష్టాల పాలయ్యారు. ఈ విధంగా వీరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేయడం జరిగింది అనేది మనం ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మరి ట్రైబల్స్ అంటే గిరిజనుల ప్రతిఘటన ఉద్యమాలకు దారితీసిన కారణాలు ఏంటంటే కొన్ని మనకు ఆర్థిక కారణాలు, తర్వాత రెండోది గిరిజనుల అసంతృప్తి అనే 2 కారణాలు మనం చెప్పుకోవచ్చు. రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు, గిరిజనుల అసంతృప్తి కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత రాజకీయ కారణాల్లో మనం తీసుకుంటే భారతదేశంలో తూర్పు ఇండియా కంపెనీ పరిపాలిస్తున్న మొఘలుల పాలకుల పట్ల అన్ని వర్గాల ప్రజలకు అభిమానం ఉండేది. అంటే తూర్పు ఇండియా కంపెనీ పరిపాలన రాకముందు భారతదేశాన్ని మొఘలు వంశ రాజులు మొఘలు పరిపాలించేవారు. ఈ విధంగా మొఘలు వంశం వారి పరిపాలనలో ఈనాటి ప్రజలు వారి కష్టాలను రాజులకు చెప్పుకునేవారు. రాజులకు విన్నవించుకుంటే వాళ్ళు ఈ విధంగా వాళ్ళ కష్టాలను రాజులకు చెప్పుకునేవారు. కానీ చెప్పుకుంటే వీరి కష్టాలను ఈ రాజులు తీర్చేవారు. కానీ విదేశీ పాలకులైన బ్రిటిష్ వారు ఈ అవకాశాన్ని రద్దు చేశారు. ఎందుకంటే బ్రిటిష్ వారికి ఎలాంటి విన్నవించుకునే అవకాశం లేదు, కష్టాలు చెప్పుకునే అవకాశం లేదు, ఎలాంటి అవకాశం లేదు. దీనివల్ల దేశవాసుల్లో ముఖ్యంగా రైతుల్లో కంపెనీ పాలన పట్ల మరి ట్రైబల్స్ రైతుల్లో కంపెనీ పాలన పట్ల తీవ్ర అసంతృప్తి కలిగింది. తర్వాత ఆనాది నుంచి వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని గడుపుతున్న అత్యధిక భారతీయ రైతాంగం శ్రేయస్సును గత పాలకులు అంతగా విస్మరించలేదు. తర్వాత రైతులు కానీ ట్రైబల్స్ ఈ విధంగా రైతులు కూడా తీవ్రంగా కష్ట సుఖాలను రాజులు, సుల్తాన్లు పరోక్షంగా తెలుసుకొని వారిని కాపాడేవారు. కానీ తూర్పు ఇండియా కంపెనీ బ్రిటిష్ వారు తాను ఆక్రమించిన ప్రాంతంలోని వ్యవసాయ భూములపై శిస్తు వసూలును నిర్దాక్షిణ్యంగా రైతుల నుంచి వసూలు చేయడం జరిగింది. తర్వాత బెంగాల్, కర్ణాటక, మైసూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో కంపెనీ నుంచి భూమి శిస్తు హక్కులు పొందిన వర్గాలు, వారి ఉద్యోగులు భారత రైతాంగాన్ని అన్ని రకాలుగా కృంగదీశారు. ఇది రైతాంగ కష్టాలు ఈ విధంగా ఉన్నాయి. తర్వాత మనకు ఆర్థిక కారణాలు తీసుకుంటే బ్రిటిష్ వారి ఆర్థిక సామ్రాజ్యవాదానికి స్వార్థపూరిత పనుల విధానం, అంటే వారిది ఒక స్వార్థపూరితమైన పనుల విధానం. కానీ రాజుల కాలంలో వివిధ రాజవంశాల కాలంలో కూడా భూమి శిస్తు పనులు వసూలు చేసేవారు. అది ఒక లిమిట్గా పద్ధతిగా వసూలు చేసేవారు. కానీ బ్రిటిష్ వారు స్వార్థపూరితంగా తమ ఇష్టం వచ్చిన రీతిలో ఎంతసేపు డబ్బు దోచుకపోవాలనే లక్ష్యంతో చేశారే తప్ప వీరు ప్రజలు ఉన్నారు, వీళ్ళని కొంచెం మానవత్వంగా చూడాలనే ఆ దృష్టి బ్రిటిష్ వారికి లేదు. తర్వాత దేశంలోని అన్ని వర్గాలను ఏ విధంగా అయితే హింసించారో గిరిజనులు కూడా అదేవిధంగా రైతాంగ గిరిజనులు కూడా అదేవిధంగా బలయ్యారు. వారిలో బ్రిటిష్ వారి పట్ల వ్యతిరేకత భావము బాగా బలపడింది. తర్వాత కంపెనీ అధికారులు రూపొందించిన శిస్తు వసూలు అధికారులు, జమీందారులు రైతాంగాన్ని అధిక శిస్తు రేట్లతో గర్భదరిద్రులుగా మార్చడం జరిగింది. తర్వాత మనకు పంట పండినా పండకపోయినా భూమి శిస్తు చెల్లించాల్సింది. అతివృష్టి, అనావృష్టి వాళ్ళ సందర్భాల్లో రైతాంగాన్ని ఆదుకోవడానికి కంపెనీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమాత్రం కూడా లేవు. కంపెనీ అధికారులు రూపొందించిన వ్యవసాయ భూమి శిస్తు విధానాలు తరతరాలుగా కొనసాగుతూ వచ్చిన భారతీయ రైతు సామాజిక వ్యవస్థలను విచ్ఛిన్నం చేశాయి. తర్వాత శాశ్వత శిస్తు విధానము, రైతువారి విధానం, మహల్వారి విధానం వల్ల కంపెనీ కోశాగారాన్ని బలోపేతం చేశారు. కానీ రైతులకు అవి ఏమాత్రం మేలు చేయలేవు. తర్వాత జమీందారుల దౌర్జన్యాలకు అనేక ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఒక్క రైతుపై ప్రభుత్వము, జమీందారు, వడ్డీ వ్యాపారి మూకుమ్మడిగా తమ దౌర్జన్యం కొనసాగించడంతో రైతులు అన్ని విధాలుగా నష్టపోవడం జరిగింది. తర్వాత మనకు క్రీస్తకం 1770 నుంచి 1856 సంవత్సరాల మధ్య కాలంలో కంపెనీ ఆధీన ప్రాంతంలో, అంటే తూర్పు ఇండియా వర్తక సంఘము, బ్రిటిష్ వారు తూర్పు ఇండియా వర్తక సంఘము ఈ భారతదేశంలో తమ ఆధీన ప్రాంతాల్లో అన్ని ఆధీన ప్రాంతాలు కాదు, వివిధ ప్రాంతాలు సంస్థానాల ఆధీనంలో ఉండేవి, కొన్ని డైరెక్ట్ కంట్రోల్లో ఉండేవి. కాబట్టి ఈ కంపెనీ ఆధీన ప్రాంతాల్లో సంభవించిన 12 ప్రధాన కరువులు
రైతాంగాన్ని మరింత అవస్థపాలు చేయడం జరిగింది. తర్వాత గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ రంగంలో రైతాంగానికి కేవలం ఋతుబద్ధ సీజనల్ ఉద్యోగ అవకాశాలు ఉండేవి. కానీ మిగిలిన వారికి వారి చేతి వృత్తులపై కుటీర పరిశ్రమలపైన ఆధారపడేవారు. తర్వాత కానీ బ్రిటిష్ వారి మార్కెంటలిజం, ఫ్రీ ట్రేడ్ పాలసీ అంటే స్వేచ్ఛా వ్యాపార విధానం, వారి మార్కెంటలిజం తర్వాత స్వేచ్ఛా వ్యాపార విధానం ఫలితంగా ఇంగ్లాండ్లోని మార్కెంటలిజం, ఫ్రీ ట్రేడ్ పాలసీ ఫలితంగా ఇంగ్లాండ్లోని పరిశ్రమల్లో ఉత్పత్తి చేయబడిన వస్తువులు భారతదేశంలో గ్రామీణ పట్టణ మార్కెట్లో ప్రవేశించాయి. ఎందుకంటే ఇంగ్లాండ్లో 17వ శతాబ్దంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఈ పారిశ్రామిక విప్లవం రావడం వల్ల అనేక యంత్రాలు కనుగొనబడ్డాయి. అనేక యంత్రాలు కనుగొనబడి ఈ యంత్రాల మీద వస్తువులు తయారు చేసేవారు. అంటే భారతదేశం నుంచి ముడి సరుకులు ఇక్కడికి తీసుకుపోయేవారు. ఇప్పుడు ఉదాహరణకు ప్రతి ఇక్కడికి తీసుకుపోయి అక్కడ బ్రిటన్లో తమ యంత్రాలపైన ఇది రకరకాల వస్త్రాలు, రకరకాల బట్టలు తయారు చేసి తీసుకొచ్చి మళ్ళీ భారతీయులకే అమ్మేవారు. ఆ విధంగా ఇక్కడ ముడి సరుకులు తీసుకుపోయేవారు, అక్కడ ఉత్పత్తులు అక్కడ తయారు చేసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అమ్మేవారు. తర్వాత ఈ విధంగా వాళ్ళు అనేక ఫ్రీ ట్రేడ్ అంటే స్వేచ్ఛా వ్యాపార విధానం ఇక్కడ ప్రవేశపెట్టారు. మరియు ఇంగ్లాండ్లో పరిశ్రమల్లో ఉత్పత్తి చేయబడిన వస్తువులు భారతదేశంలో గ్రామీణ పట్టణ మార్కెట్లో ఈ విధంగా ప్రవేశించాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి ముడి సరుకులు తీసుకుపోవడం, అక్కడ తయారు చేసుకోవడం, ఇక్కడ తీసుకురావడం. దీంతో సాంప్రదాయ చేతి వృత్తులు, కుల వృత్తులు డిమాండ్ కోల్పోవడం జరిగింది. ఇలా జీవనోపాధి కోల్పోయిన వారు తమ బ్రతుకు తెరువు కోసం పూర్తిగా వ్యవసాయ రంగం మీద ఆధారపడడం జరిగింది. దీనిలో వ్యవసాయ రంగంపై ఒత్తిడి బాగా పెరిగింది. కొందరు వ్యవసాయ కూలీలుగా కూడా మారారు. భూస్వాములు, వ్యవసాయ కూలీలు అనే 2 వర్గాలు సమాజంలో ఏర్పడడం జరిగింది. తర్వాత ఇన్ని రకాల దుస్థితికి పరదేశీ పాలన కారణమని గ్రహించిన రైతులు కానీ గిరిజనులు కానీ 1857కు ముందే తమ రీతిలో తిరుగుబాట్లు లేవదీశారు. వాటిని అణిచివేయడంలో ప్రభుత్వం విజయం సాధించినప్పటికీ స్థానిక ప్రజల హృదయాలు తిరుగుబాటులు గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. తర్వాత భారతీయ గిరిజనుల్లో చెలరేగిన అసంతృప్తి. ఇప్పుడు అసలు మ్యాటర్కి వస్తే భారతీయ గిరిజనుల్లో ఎలాంటి అసంతృప్తి చెలరేగింది, మరి గిరిజన తిరుగుబాట్లు గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే భారతీయ సామాజిక వ్యవస్థలో అనాదిగా గిరిజనులు ముఖ్య పాత్ర పోషించారు. తర్వాత వాళ్ళు అటవీ సంపదను నమ్ముకున్నారు. వారు ఏమంటారంటే మా అడవులలో మేము ఉంటాం, మా జోలికి ఎవరు రాకూడదు, మీరు బయటి వారు ఎవరు రాకూడదు, మొత్తం కూడా అటవీ సంపద కానీ అడవి తల్లిని కానీ ఆస్తిగా నమ్మి బతుకుతున్నాం మేము, మా జోలికి రావద్దని. ఎప్పుడైతే వాళ్ళ స్వతంత్ర జీవనంలోకి అడుగుపెట్టారో అప్పటి నుంచి ఇది తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. అడవి సంపదను తమ తల్లిగా ఆస్తిగా నమ్మి బతికిన గిరిజనులు కూడా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో బ్రిటిష్ పరిపాలన వల్ల అనేక కష్ట నష్టాలకు వీరు గురికావడం జరిగింది. అంటే బ్రిటిష్ వారు రాకముందు రాజులు కానీ ఎవరు కానీ గిరిజనుల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవారు కాదు, అడవులకు వెళ్ళేవారు కాదు, వాళ్ళ జీవితంలో జోక్యం చేసుకునేవారు కాదు. కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత గిరిజనులు కూడా వదిలిపెట్టలేదు. అడవులకు వెళ్ళి అటవీ ఉత్పత్తుల మీద కూడా వీళ్ళు పన్నులు వసూలు చేశారు. అంటే గిరిజనులు అటవీ ఉత్పత్తులను వారు అమ్ముకొని వారు జీవనం సాగిస్తుంటారు. కానీ బ్రిటిష్ వారు వెళ్ళి అటవీ ఉత్పత్తులపై కూడా పన్ను విధించారు. తర్వాత అడవుల్లో ఉండే గడ్డిపైన కూడా పన్ను విధించారు. ఆ విధంగా గిరిజనులను రకరకాలుగా హింసించారు. వారి చేత వెట్టి చాకిరీ చేయించుకొని వారిని హింసించారు. కాబట్టి వారి జీవన విధానంలో బ్రిటిష్ వారు ఎప్పుడైతే జోక్యం చేసుకున్నారో ఆ విధంగా వాళ్ళు అనేక కష్ట నష్టాలకు గురి కావడం జరిగింది. ముఖ్యంగా 1857కు పూర్వము దేశంలో ఉన్న ప్రధాన ట్రైబల్ తెగలు, ముఖ్యంగా 1857 సంవత్సరం అంటే ముఖ్యంగా భారతదేశంలో తిరుగుబాటు జరగకముందు, సిపాయిల తిరుగుబాటు జరగకముందు 1857 కంటే ముందు దేశంలో ఉన్న ప్రధాన ట్రైబల్ తెగల్లో ప్రధానమైన గిరిజన తెగలు ఏమున్నాయంటే కోలి అనే గిరిజన తెగ మహారాష్ట్రలో ఉన్నది. తర్వాత తమల్, చీరో, బొగాటా అనేది పలమావులో ఉంది. తర్వాత చోటా నాగపూర్లో ఉండేది. తర్వాత మెంటి అనేది అస్సాంలో ఉంది. తర్వాత కోల్ తెగ బీహార్లో ఉంది. నాయక్ తెగ గుజరాత్లో ఉంది. తర్వాత కోండు తెగ ఒరిస్సాలో ఉంది. సంతాల్ తెగ బీహార్లో ఉన్నది. ఇవన్నీ కూడా గిరిజన తెగలు ఆ రోజుల్లో. ఈ తెగలు ప్రధానమైన తెగలు. ఆ కాలంలో ప్రధాన ట్రైబల్ అంటే గిరిజన తెగలు వీరికి ప్రధాన తెగలుగా మనం భావించవచ్చు. ఈ ప్రధాన తెగలందరూ కూడా వీరు కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. తర్వాత కంపెనీ అధికారులు చేసిన అటవీ చట్టాలు వారి స్వేచ్ఛను బాగా భంగపరిచాయి. కంపెనీ అధికారులు
అటవీ చట్టాలు చేశారు. అటవీ చట్టాలు చేసి అడవుల్లో గిరిజనులకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారు. ఎలాంటి అధికారాలు లేకుండా చేశారు. అటవీ ఉత్పత్తులపైన పన్నులు విధించారు. తర్వాత వాళ్ళపైన ప్రత్యక్షంగా వారి భూములపైన కొంతమంది పోడు వ్యవసాయం చేసుకునేవారు. పోడు వ్యవసాయం కూడా బ్రిటిష్ వారు అనుమతి తీసుకొని పోడు వ్యవసాయం చేయాలి. పోడు వ్యవసాయం చేసినప్పుడు కూడా పోడు వ్యవసాయమే చేయకూడదనే నిబంధన విధించారు. తర్వాత అదేవిధంగా పోడు వ్యవసాయాన్ని ఒకవేళ ఎవరైనా చేసినట్లయితే వారు పన్ను చెల్లించాలి. తర్వాత అడవుల్లో ఉన్న ఉత్పత్తులు ఏది కూడా వాడుకోవడానికి వీల్లేదు. అడవి మొత్తం ప్రభుత్వాన్ని అని వీరు నిబంధనలు విధించారు. ఆ విధంగా బ్రిటిష్ వారి నిబంధనల వల్ల, వారి భూమి శిస్తు చట్టాల వల్ల గిరిజనుల ఆదాయాన్ని దెబ్బతీశాయి. వారి భూమి శిస్తు చట్టాలు గిరిజనుల ఆదాయాన్ని, అంటే ఎవరు కూడా పోడు వ్యవసాయం చేయకూడదని, లేదా మీరు వ్యవసాయం చేసినా అది దాని మీద పన్ను ప్రభుత్వాన్ని అనే అంశాలు గిరిజనుల ఆదాయాన్ని బాగా దెబ్బతీశాయి. తర్వాత గిరిజన ప్రాంతాల్లో సాంప్రదాయ పరిపాలనా వ్యవస్థను బ్రిటిష్ అధికారులు విచ్ఛిన్నం చేశారు. అంటే గిరిజన ప్రాంతాల్లో కొన్ని కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. వారి సాంప్రదాయాలు, వారి ఆచారాల్లో వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకుంటూ ఉంటారు. కానీ బ్రిటిష్ వారు వారి సాంప్రదాయాలు, వారి పరిపాలనా వ్యవస్థలో జోక్యం చేసుకున్నారు. అంటే వారికి గిరిజనులకు ఒక నాయకుడు, ఒక రాజు అని ఉంటాడు. కానీ బ్రిటిష్ వారు వచ్చినాక ఆ అవకాశాలు అసలు వారి జీవన విధానంలో జోక్యం చేసుకొని వారి జీవన విధానాన్ని వీరు విచ్ఛిన్నం చేయడం జరిగింది. బ్రిటిష్ అధికారులు వారి వ్యవస్థను విచ్ఛిన్నం చేశారు. తర్వాత తండాల అధిపతులను తొలగించి వారి స్థానంలో తండాలంటే కొన్ని తండాలు ఉంటాయి. వాళ్ళ గిరిజనులకు ఒక అధిపతి ఉంటాడు, ఒక రాజు ఉంటాడు, ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు చెప్పినట్టు వాళ్ళు వింటారు. వాళ్ళ గిరిజన తెగ యొక్క సంక్షేమాన్ని ఆ నాయకుడు కోరుతుంటాడు. కాబట్టి జనరల్గా అటవీ ఉత్పత్తులన్నీ కూడా ఆ నాయకుని ఆధీనంలో ఉంటాయి. కాబట్టి బ్రిటిష్ వారు ఎప్పుడైతే వచ్చారో వారు వచ్చి ఆ నాయకులను, ఆ తెగల్లో ఉన్న నాయకులను తొలగించి వారి స్థానంలో గిరిజనేతలను నియమించడం జరిగింది. గిరిజనేతరులైన సిక్కులను, ముస్లింలను పెత్తందారులుగా నియమించారు. అంటే వీళ్ళని నాయకులుగా చేశారు. గిరిజనేతరులైన సిక్కులను, ముస్లింలను పెత్తందారులుగా నియమించారు. ఈ విధంగా 1831-32 సంవత్సరాల్లో కోల్ గిరిజన తిరుగుబాటుకు తక్షణ కారణము ఈ పెత్తందారుల నియామకం. అంటే ప్రతి తెగకు, ప్రతి గ్రామానికి, గిరిజన గ్రామానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుని ఆధ్వర్యంలోనే అటవీ సంపద కానీ, ఆ గ్రామంలో ఉన్న జలవనరులు కానీ, తర్వాత అటవీ సంపద కానీ, మిగతా అన్ని రకాలవి అన్నీ కూడా ఆ నాయకుని ఆధీనంలో ఉంటాయి. కాబట్టి ఈ నాయకుడిని బ్రిటిష్ వారు తొలగించి ఆ నాయకుని స్థానంలో వేరే వాళ్ళని నియమించారు. అంటే గిరిజనేతరులైన సిక్కులను, ముస్లింలను అక్కడ పెత్తందారులుగా నియమించారు. దాంతో గిరిజనుల జీవితము ఛిద్రమైపోయింది. తర్వాత ఈ విధంగా 1831-32లో కోల్ గిరిజన తిరుగుబాటుకు తక్షణ కారణం ఏంటంటే ఈ పెత్తందారుల నియామకము. 1831-32 సంవత్సరంలో కోల్ గిరిజన తిరుగుబాటు తక్షణ కారణం ఏంటంటే ఈ పెత్తందారుల నియామకమే. తర్వాత ఒరిస్సాలో ఉన్న కోండు గిరిజనులు అనాదిగా వాళ్ళకున్న సాంప్రదాయం ఏంటంటే నరబలిని ఇస్తారు. వాళ్ళు కొన్ని పూజలు చేసి నరబలిని ఇస్తారు. శిశువు హత్యలను తమ ఆచారంగా నిర్వహించేవారు. అంటే ఆడపిల్ల పుడితే వాళ్ళు చంపేసే ఆచారం ఉండేది వాళ్ళ తెగల్లో. నరబలిని ఇస్తారు, పూజలు చేస్తారు, నరబలిని ఇస్తారు. తర్వాత మనుషులను బలిస్తారు. శిశువు హత్యలను తమ ఆచారంగా నిర్వహించేవారు. 1846కు ముందు ప్రభుత్వం వీటిని నిషేధిస్తూ ఒక చట్టాలు తీసుకుని రావడం జరిగింది. 1846కు ముందు ప్రభుత్వం వీటిని నిషేధిస్తూ చట్టాలు చేసింది. ఈ విధంగా నరబలి చేయకూడదు, శిశువు హత్యలు చేయకూడదు అని 1846 కంటే ముందే ప్రభుత్వం వీటిని నిషేధిస్తూ చట్టాలు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ కోండులు 1846-45 మధ్యకాలంలో ఒక పెద్ద బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. తర్వాత బోధ్ రాజైన సామ్ బిషాయ్ నేతృత్వం వహించారు. ఈ తిరుగుబాటుకు బోధరాజైన సామ్ బిషాయ్ అనేవాడు నేతృత్వం వహించారు. బ్రిటిష్ వారు నియమించిన గిరిజనేత అధికారులు కూడా బ్రిటిష్ వారు ఎవరైతే వీళ్ళ నాయకులను తీసేసి గిరిజనేతల అధికారులను నియమించారో ఆ అధికారులు బీహార్లోని సంతాల్ గిరిజనులపై జరిగిన అత్యాచారాలను ధిక్కరిస్తూ సంతాళ్ళు 1855-56లో తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ వారు నియమించిన గిరిజనేతర అధికారులు అంటే ప్రతి గిరిజన గ్రామానికి బ్రిటిష్ వారి అధికారులుగా వేరే వాళ్ళని ముస్లింలను, సిక్కులను పంపించేవారు. ఆ విధంగా వారికి వ్యతిరేకంగా గిరిజనేతర అధికారులు బీహార్లోని సంతాల్ గిరిజనులలో కూడా ఇలాంటి అధికారులనే బ్రిటిష్ వారు నియమించడం జరిగింది. ఈ విధంగా ఈ అధికారులు అక్కడ పోయి అత్యాచారాలు చేశారు. ఈ అత్యాచారాలను ధిక్కరిస్తూ
సంతాల్ తెగ గిరిజనులు 1855-56 సంవత్సరంలో తిరుగుబాటు చేయడం జరిగింది. తర్వాత 1757, 1857 మధ్య జరిగిన గిరిజన తిరుగుబాట్లు ఎక్కడెక్కడ ఏ విధంగా జరిగాయనే విషయానికి వస్తే 1757, 1857 మధ్య జరిగిన గిరిజన తిరుగుబాట్లు. తర్వాత ఉత్తర మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలపై బ్రిటిష్ వారి అధికారము 1757, 1857 మధ్యకాలంలో నెలకొల్పబడింది. అంటే మనకు 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం జరిగింది. ప్లాసీ యుద్ధం తర్వాతనే బ్రిటిష్ వారి అధికారము ఈ బెంగాల్లో స్థిరపడింది. ఎందుకంటే 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా అనే బెంగాల్ నవాబు అయిన సిరాజుద్దౌలాను బ్రిటిష్ వారు ఓడించడం జరిగింది. ఆ ప్లాసీ యుద్ధము తర్వాతనే ఈ బెంగాల్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడం జరిగింది. తర్వాత ఈ విధంగా 1757 నుంచి 1857 మధ్యకాలంలో వీరి బ్రిటిష్ వారి అధికారము సుస్థిరంగా భారతదేశ వ్యాప్తంగా వీరి అధికారము సుస్థిరంగా నెలకొల్పబడింది. తర్వాత దీనివల్ల అన్ని దేశీయ వర్గాల మాదిరిగానే గిరిజనులు కూడా కంపెనీ క్రూర పాలన వల్ల నానా అవమానాల పాలయ్యారు. దీనివల్ల అన్ని దేశీయ వర్గాల మాదిరిగానే గిరిజనులు కూడా కంపెనీ క్రూర పరిపాలన వల్ల నానా అవమానాలు పాల్కావడం జరిగింది. బ్రిటిష్ అధికారాన్ని అంతమొందించాలనే లక్ష్యంతో గిరిజనులు హింసాత్మక పద్ధతిలో ధైర్యంగా తిరుగుబాటు లేవదీశారు. బ్రిటిష్ అధికారాన్ని అంతం చేయాలి, వారు మా జీవితాల్లో నుంచి వారు వెళ్ళిపోవాలి, ఈ బ్రిటిష్ అధికారమే లేకుండా చేయాలని గిరిజనులు పోరాటం బ్రిటిష్ అధికారాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో గిరిజనులు హింసాత్మక పద్ధతిలో ధైర్యంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీయడం జరిగింది. తర్వాత బ్రిటిష్ పరిపాలనలో ఉన్న ఎవరైతే ఉన్నారో మరాఠా ప్రాంతంలోని కోలీ తెగ గిరిజనులు 1784-85లో తొలిసారిగా తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ పాలనలో ఉన్న మరాఠా ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న కోలీ తెగ గిరిజనులు 1784-80లో తొలిసారిగా వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఫ్రెంచ్ విప్లవం జరిగిన సంవత్సరంలోనే, అంటే ఫ్రెంచ్ విప్లవం ఫ్రాన్స్లో 1789 సంవత్సరంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కొరకు ఫ్రెంచ్ విప్లవం అనేది జరిగింది. అంటే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఈ యొక్క తిరుగుబాటు జరిగింది, ఫ్రెంచ్ విప్లవం జరిగింది. ఈ ఫ్రెంచ్ విప్లవం జరిగిన సంవత్సరంలోనే, అప్పుడు 1789లోనే చోటా నాగపూర్ ప్రాంతంలోని తమల్ తెగ గిరిజనులు తమల్ తెగ గిరిజనులు అక్కడ కంపెనీ చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. క్రీస్తకం 1817 సంవత్సరంలో చోటా నాగపూర్, తర్వాత పలిమౌ ప్రాంతంలోని చీరో చొగాటా ఇదొక గిరిజన తెగ, చొగాటా తెగ గిరిజనులు, తర్వాత చీరో జాగీర్దార్లు కంపెనీ అధికారులు స్థానిక రాజ్పుత్ రకురాయన్లు ఐక్యమై పలమౌలో చిరోల పరిపాలనను 1814లో అంతం చేశారనే కోపంతో తిరుగుబాటు చేశారు. ఇక్కడ ఏం జరిగిందంటే క్రీస్తకం 1800 నుంచి 1817 మధ్య చోటా నాగపూర్ మరియు పలిమౌ ఆ ప్రాంతాల్లో చీరో చొగాటా తెగ గిరిజనులు, చీరో జాగీర్దార్లు కంపెనీ అధికారులు, వీళ్ళు చీరో తెగ గిరిజనులు ఏం భావించారంటే చీరో జాగీర్దార్లు కంపెనీ అధికారులు స్థానిక రాజ్పుత్ రకురాయన్లు వీళ్ళందరూ ఐక్యమైపోయి ఒక పక్క బ్రిటిష్ అధికారులు, చీరో జాగీర్దార్లు, తూర్పు ఇండియా కంపెనీ అధికారులు, తర్వాత రాజ్పుత్ రకురాయన్లు, రాజపుతులు అక్కడ రాజపుతులు ఉన్నారు, తర్వాత రకురాయన్లు, వీళ్ళందరూ ఐక్యమైపోయారట. వీళ్ళందరూ కలిసి పలమౌలో అనే ప్రాంతంలో చీరోలో అంటే ట్రైబల్స్ పరిపాలనను 1814 సంవత్సరంలో లేకుండా చేశారనే కోపంతో వాళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది. 1857లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుబాటు ప్రారంభం కాగానే ఈ విధంగా 1857 తిరుగుబాటు దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. అంటే అది ఒక సైనిక తిరుగుబాటుగా, సిపాయి తిరుగుబాటుగా ప్రారంభమైంది. అంటే 1857 తిరుగుబాటు భారతదేశ వ్యాప్తంగా జరిగినప్పటికీ అది ఉత్తరప్రదేశ్లో ఉన్న మీరట్లో ప్రారంభమై మిగతా ప్రాంతాలకు విస్తరించింది. ఈ విధంగా విస్తరించిన క్రమంలోనే భారతదేశ మిగతా ప్రాంతాలకు విస్తరించింది. 1857లో ఈ విధంగా తిరుగుబాటు ప్రారంభం కాగానే పలమౌ, రాంచీ, హజారీబాగ్ ప్రాంతాల్లో
పీతాంబర్ నాయకత్వంలో ఈ ప్రాంతాల్లో మనకు ఈ 1857 తిరుగుబాటు ప్రారంభం కాగానే దీనిలో భాగంగా పలమౌ మరియు రాంచీ, హజారీబాగ్ ప్రాంతాల్లో పీతాంబర్ అనేవాడి నాయకత్వంలో చీరోతేగ గిరిజనులు భారీ తిరుగుబాట్లు లేవదీశారు. వీరికి నాయకత్వం వహించింది ఎవరు? పీతాంబర్. అంటే 1857 తిరుగుబాటు ప్రారంభం కాగానే ఈ దేశంలో అలజడి ఉందని గ్రహించిన వీరు పలమౌ, రాంచీ, హజారీబాగ్ ప్రాంతాల్లో పీతాంబర్ అనే నాయకుడి నాయకత్వంలో చీరోతేగ గిరిజనులు భారీ తిరుగుబాటు లేవదీశారు. తర్వాత చారిత్రక ప్రాముఖ్యత సంతరించుకున్న బిల్ రమోసి కోల్ గిరిజన తిరుగుబాటును 1831-32లో, తర్వాత గోండు గిరిజన తిరుగుబాటు 1846-48లో, సంతాల్ తిరుగుబాటు 1855-56లో గురించి వివరించడం జరిగింది. తర్వాత బిల్ గిరిజనుల తిరుగుబాటు 1817-19 సంవత్సరంలో బిల్ గిరిజనులు తిరుగుబాటు చేశారు. వీరు 1817 నుంచి 19 మధ్య వీరు తిరుగుబాటు చేశారు బిల్ గిరిజనులు. అంటే మార్కోస్ హేస్టింగ్స్ భారతదేశ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో భారత గవర్నర్ జనరల్గా ఉన్న పనిచేస్తున్న రోజుల్లో పశ్చిమ కనుమలలోని ఖాందేశ్ ప్రాంతంలో నివసించే బిల్ తెగ గిరిజనులు తూర్పుండియా వర్తక కంపెనీకి పరిపాలన నిరసిస్తూ తిరుగుబాటు చేశారు. అంటే మార్కోస్ హేస్టింగ్స్ బిల్ గిరిజనుల తిరుగుబాటు 1817 నుంచి 19 మధ్య జరిగింది. మార్కోస్ హేస్టింగ్స్ అనేవాడు భారత గవర్నర్ జనరల్గా పనిచేస్తున్నాడు. ఆయన భారత గవర్నర్ జనరల్గా పనిచేస్తున్న రోజుల్లోనే పశ్చిమ కనుమల్లో ఖాందేశ్ అనే అడవి ప్రాంతంలో నివసించే బిల్ తెగ గిరిజనులు తూర్పుండియా కంపెనీ లేదా బ్రిటిష్ వారి కంపెనీకి పరిపాలన నిరసిస్తూ తిరుగుబాటు చేయడం జరిగింది. తర్వాత రెండో పీష్వా బాజీరావు, అతని సేనాపతి త్రయంబక్జీ డాంగ్లియా బిల్ తెగ వారిని రెచ్చగొట్టారని బ్రిటిష్ వారు ఆరోపించారు. అంటే రెండో పీష్వా బాజీరావు ఆల్రెడీ మరాఠా వారు బ్రిటిష్ వారి మీద కోపంతో ఉన్నారు. తర్వాత రెండో పీష్వా పేరు బాజీరావు. పీష్వా అంటే ప్రధానమంత్రి. ఆ పీష్వాలే మహారాష్ట్రలో శివాజీ అతని వారసుల తర్వాత పీష్వాలు మాత్రమే పరిపాలన చేసేవారు. ఆ విధంగా రెండో పీష్వా బాజీరావు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కోపం ఉన్నది ఆయనకు. ఎందుకంటే ఆయన అధికారాన్ని అంతం చేశారు కాబట్టి ఆయన కోపం ఉంది. రెండో పీష్వా బాజీరావు, అతని సైన్యాధిపతి అయిన త్రయంబక్జీ డాంగ్లియా అనే వాళ్ళు బిల్ తెగవారిని రెచ్చగొట్టారని బ్రిటిష్ వారు ఆరోపించారు. బిల్ తెగవారిని రెచ్చగొట్టి మా మీదకి తిరుగుబాటుకు పురికొల్పారని ఈ విధంగా మనకు బ్రిటిష్ వారు ఆరోపించడం జరిగింది. తర్వాత కొత్త పాలకుల పరిపాలనలో వ్యవసాయం చేసుకునే బిల్ తెగ గిరిజనులు కష్టాల పాలు అవుతున్నామని బీదిల్లారు. కొత్త పరిపాలనలో అంటే కొత్త పరిపాలకులు ఎవరు? బ్రిటిష్ వారు కొత్తగా వచ్చారు కాబట్టి వారి పరిపాలనలో వ్యవసాయం చేసుకునే విధంగా బిల్ తెగ గిరిజనులు కష్టాల పాలు అవుతున్నామని బీతిల్లడం జరిగింది. వారిలో అభద్రతా భావం ఏర్పడింది. ఎందుకంటే బ్రిటిష్ వారి విషయాల్లో జోక్యం చేసుకొని వారి దగ్గర నుంచి దొరికినంత దోచుకుంటుంది కాబట్టి వారిలో అభద్రతా భావం అనేది ఒక ఇన్సెక్యూరిటీ అభద్రతా భావం అనేది ఏర్పడింది. ఈ విధంగా వీరి తిరుగుబాటును బ్రిటిష్ సైన్యాలు నిర్దాక్షిణ్యంగా అణచివేయడం జరిగింది. బ్రిటిష్ సైన్యాలు వీరి తిరుగుబాటును నిర్దాక్షిణ్యంగా అణచివేశాయి. తర్వాత బర్మా యుద్ధంలో బ్రిటిష్ సేనలు ఎదురు దెబ్బ తిరగానే మరి బర్మాకు బ్రిటిష్ వారికి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ సేనలు చాలా నష్టపోయాయి. ఈ విధంగా బర్మా యుద్ధంలో బ్రిటిష్ సేనలు ఎదురు దెబ్బ తినగానే మరోసారి వీళ్ళు 1824-25లో బిల్లులు మళ్ళీ తిరుగుబాటు చేశారు. ఈసారి ఎవరు నాయకత్వం వహించారంటే వీరికి సేవారాం అనేవాడు నాయకత్వం వహించారు. సేవారాం నేతృత్వంలో మళ్ళీ తిరుగుబాటు చేయడం జరిగింది. తర్వాత బిల్ తెగవారు తమ పోరాటాన్ని 1846 వరకు కొనసాగించారు. జరిగింది. తర్వాత రమోసే తెగ తిరుగుబాట్లు 1922 సంవత్సరంలో జరిగింది. 1922లో జరిగింది. వీరు కూడా భారతదేశంలోని పశ్చిమ కనుమలలో నివసించేవారు. రమోసే తెగ గిరిజనులు భారతదేశంలోని పశ్చిమ కనుమలలో నివసించేవారు. భారతదేశంలోని పశ్చిమ కనుమలలో నివసించే ఆటవిక గిరిజన తెగల్లో రమోసీలు కూడా ముఖ్యులు. అంటే పశ్చిమ తెగల్లో ఆల్రెడీ మనం ఇదివరదాన్ని చెప్పుకున్నాం.
అక్కడ పశ్చిమ తెగల్లో అడవుల్లో చాలామంది గిరిజనులు నివసించేవారు. రమోసే తెగ గిరిజనులు కూడా భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో నివసించే అటవిక గిరిజన తెగల్లో రమోసీలు కూడా ముఖ్యులు. వీరు బ్రిటిష్ పరిపాలన వల్ల బ్రిటిష్ పరిపాలన వల్ల తీవ్రంగా నష్టపోయారట. వీరు బ్రిటిష్ పరిపాలన వల్ల నష్టపోయినందువల్ల తిరుగుబాటు చేయడానికి తిరుగుబాటు చేయడానికి సిద్ధపడ్డారు. తర్వాత చిత్తూరు సింగ్ నాయకత్వంలో ఆ రమోసీ తెగవారు 1922లో సంవత్సరంలో తిరుగుబాటు లేవదీశారు. వీరి నాయకుడు ఎవరంటే చిత్తూరు సింగ్. ఈ విధంగా గిరిజనులు బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత గిరిజన వ్యవహారాల్లో బ్రిటిష్ వారు జోక్యం చేసుకున్నారు. అంటే గిరిజనులు నివసించే అడవి ప్రాంతాలకు పోయి వారి అంతరంగ వ్యవహారాలు జోక్యం చేసుకొని వారిని ఆర్థికంగా నష్టం చేసి వారితో వెట్టి చాకిరీ చేయించుకొని వారిని తీవ్రంగా నష్టం కలిగించారు. దాంతో వారి అంతరంగ వ్యవహారాల్లో తమ అటవీ రాజ్యంలో ఎప్పుడైతే జోక్యం చేసుకున్నారో గిరిజనులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. ఈ విధంగా రకరకాల గిరిజనులు తిరుగుబాట్లు చేశారు. ఆ విధమైన గిరిజన తిరుగుబాట్ల గురించి ఇప్పుడు వివరించడం జరిగింది. ఇంకా కొన్ని తిరుగుబాట్ల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్తాను. ఇతరుతో ఈ సెషన్ ముగిస్తున్నాను.